జమ్మికుంట పోలీస్ స్టేషన్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించడం హర్షణీయమని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీస్ స్టేషన్ జాతీయ స్థాయిలో గుర్తింపును సాధించడం హర్షణీయమని అన్నారు. సోమవారం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పట్టణ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. స్టేషన్ కు విచ్చేసిన మంత్రికి హుజరాబాద్ ఏసీపీ సుందరగిరి శ్రీనివాసరావు, సిఐ సృజన్ రెడ్డి పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలకగా పోలీస్ స్టేషన్ ను పరిశీలించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం పోలీస్ అధికారులను దండలు, శాలువాలతో సన్మానించి విధి నిర్వహణలో మరింత ఎత్తుకు ఎదిగి ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రం ఆధీనంలో ఉన్న హోంశాఖ దేశవ్యాప్తంగా అన్ని పారామీటర్లలో సర్వే నిర్వహించి ఉత్తమ పోలీస్ స్టేషన్ ను ఎంపిక చేస్తారని అన్నారు. హోంశాఖ ఎంపిక చేసిన పోలీస్ స్టేషన్లలో జమ్మికుంట పోలీస్ స్టేషన్ 10వ స్థానాన్ని సాధించడం అభినందనీయమని అన్నారు. సిపి అలనాటి సిఐ ప్రశాంత్ రెడ్డి కాలంలో జమ్మికుంట పోలీస్ స్టేషన్ మోడల్ పోలీస్ స్టేషన్ గా తీర్చిదిద్దడం జరిగిందని, ప్రజలకు సన్నిహితంగా సేవలు అందిస్తున్న సిఐ సృజన్ రెడ్డిని, పోలీసులను అభినందించారు. ఈ పరిశీలనలో మంత్రి వెంట నాయకులు ఉన్నారు. Okay, ready? చాలా గట్టి మనిషి సార్, చాలా గట్టి ఓకే సార్. ఓకే సార్. కౌన్సిలింగ్ బ్రహ్మ సార్, వచ్చిన వాళ్ళందరికీ భార్యాభర్తలకి ఓకే సార్ కౌన్సిలింగ్ చేస్తాం. ఓకే సార్. నిమిషాలు వర్క్ చేస్తారు సార్. ఓకే సార్. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ ఆన్లైన్ చేయడం సార్. ఓకే సార్. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న హోంశాఖ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ల పనితీరు పైన, సౌకర్యాల పైన, కేసు డిటెక్షన్ పైన అనేక రకాల పారామీటర్స్లో, ఆస్పెక్ట్స్లో వాళ్ళు స్టడీ చేసి దేశంలో ఒక 10 పోలీస్ స్టేషన్లు ప్రతి సంవత్సరం వాళ్ళు నంబర్ 1 పోలీస్ స్టేషన్ గుర్తింపు ఇస్తారు. దాంట్లో ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 10 పోలీస్ స్టేషన్లలో జమ్మికుంట పోలీస్ స్టేషన్ సెలెక్ట్ కావడం మా అందరికీ గర్వకారణంగా ఉంది. గతంలో కూడా ఇదే కరీంనగర్ జిల్లా సంబంధించిన పోలీస్ స్టేషన్ చొప్పదండి సెలెక్ట్ అవ్వడం జరిగింది. దాదాపు 3-3.5 సంవత్సరాలుగా గతంలో సిపి గారు, ఇక్కడ ఉన్నటువంటి సిఐ ప్రశాంత్ రెడ్డి గారు దీన్ని మోడర్నైజ్ చేయడం, ఆ తదుపరి సృజన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత